ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ తరుణంలో అభ్యర్థుల ఖరారు విషయంలో రెండు ప్రధాన పార్టీలు తలమునకలు అవుతున్నాయి. ఇక అటు వైసీపీ, ఇటు టీడీపీ, జనసేనలు తమ అభ్యర్థులను ప్రకటిస్తూ ఎవరికి ఏ సీటు కేటాయించాలి అనే దానిపైన కసరత్తు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే రాజకీయాలకు పురిటిగడ్డ అయిన నెల్లూరు జిల్లాలో బీసీలకి ప్రధాన పార్టీలు మొండిచేయి చూపించాయి. దీంతో బీసీ నినాదం తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో బీసీ సామాజిక వర్గం తీవ్ర స్థాయిలో మండిపడుతోంది. పార్టీలపైన తిరుగుబాటు చూపించేందుకు సమయత్తమవుతోంది. ఇక ఇంతకీ ఆ జిల్లాలో ఏం జరుగుతోంది? బీఆర్కే న్యూస్ స్పెషల్ రిపోర్ట్. రాజకీయ పురిటిగడ్డగా పిలుచుకునే నెల్లూరు జిల్లాలో రోజుకో అంశం తెరపైకొస్తుంది. తొలి నుంచి ఈ జిల్లాను రెడ్డి సామాజిక వర్గం శాసిస్తుంది. పేరుకు 1-2 నియోజకవర్గాల్లో సామాజిక పరంగా రిజర్వేషన్లు ఉన్నప్పటికీ ఆ నియోజకవర్గాల్లో పెత్తనమంతా రెడ్డిగార్లదే కావడం విశేషం. అయితే తాజాగా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఓ అంశం తెరపైకొచ్చింది. బీసీ నినాదంతో రాజకీయ పార్టీలకు చుక్కలు చూపించేందుకు ఆ సామాజిక వర్గం రంగం సిద్ధం చేస్తుంది. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మొత్తం 10 నియోజకవర్గాలున్నాయి. వాటిలో గూడూరు, సుళ్లూరుపేట ఎస్సీ రిజర్వ్డ్లో ఉండగా మిగిలిన 8 నియోజకవర్గాల్లో ప్రస్తుతం 7 మంది రెడ్డి సామాజిక వర్గ ఎమ్మెల్యేలు, 2 ఎస్సీ, 1 బీసీ అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నెల్లూరు సిటీ అభ్యర్థి పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ను నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా పంపించింది వైసీపీ అధిష్టానం. మైనారిటీకి చెందిన డిప్యూటీ మేయర్ ఖలీల్ అహ్మద్కు సీటు ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే వైసీపీ, టీడీపీ నుంచి 1-2 నియోజకవర్గాలు తప్ప మిగిలిన వాటిలో దాదాపు అభ్యర్థులు ఖరారైపోయారు. ఈ క్రమంలో బీసీ సామాజిక వర్గానికి చెందిన ఎవరికీ ఎమ్మెల్యే సీటు కేటాయించలేదు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో బడుగు బలహీన వర్గాల ఓటింగ్ శాతం బలంగానే ఉంది. ముఖ్యంగా బీసీ సామాజిక వర్గ ఓట్లు జిల్లాలో కీలకంగా ఉన్నాయి. ఆర్థిక, సామాజిక, రాజకీయంగా దేంట్లోనూ తాము తక్కువ లేమని బీసీ నేతలు అంటున్నారు. ఎందుకు తమ సామాజిక వర్గానికి చెందిన నేతలకు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో టికెట్ ఇవ్వలేదని గట్టిగా ప్రశ్నిస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రాజ్యసభకు నెల్లూరు నుంచి బీసీ నేత బీద మస్తాన్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే ఆయన సొంత నియోజకవర్గం కావలిలో వైసీపీకి కొంత వ్యతిరేకత కనిపిస్తూ ఉండడంతో ఈసారి మస్తాన్ రావును ఇక్కడి నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి తీసుకురావాలనే ప్రయత్నం వైసీపీ క్యాడర్ చేస్తుంది అనే ప్రచారం జోరుగా సాగుతుంది. అయితే దీనికి మస్తాన్ రావు అంగీకరించడం లేదని టాక్. దీంతో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వైసీపీకి బీసీ అభ్యర్థి లేనట్లే అని స్పష్టమవుతుంది. తెలుగుదేశం పార్టీ 2 బీసీ నేతలకు మొండిచేయి చూపించింది. కావలి నియోజకవర్గంలో 2019 ఎన్నికల్లో జనసేన నుంచి పోటీ చేసి ఓటమి చెంది బీజేపీలో చేరిన పసుపులెట్టి సుధాకర్ ఈసారి టీడీపీ టికెట్ ఆశిస్తున్నారు. కానీ చివరి నిమిషంలో భంగపడ్డారు. అటు వెంకటగిరి నియోజకవర్గంలో మస్తాన్ యాదవ్ వచ్చే ఎన్నికల్లో టీడీపీ టికెట్ ఆశించారు. వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి తెలుగుదేశం పార్టీలోకి రావడంతో ఆయనకు ఆత్మకూరు టికెట్ను టీడీపీ కేటాయించింది. ఇంతలో మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ఈసారి పోటీ చేసేందుకు సిద్ధమవడంతో దాదాపు ఆయనకే టికెట్ ఖరారు అయిందనే సమాచారం టీడీపీ శ్రేణుల నుంచి వస్తుంది. ఈ మేరకు ఇప్పటికే ఆయన ప్రచారం ముమ్మరం చేశారు. వచ్చే ఎన్నికల్లో 2 రిజర్వ్డ్ నియోజకవర్గాలుగా మినహాయిస్తే 6 నియోజకవర్గాల్లో రెడ్డి సామాజిక వర్గం, 1 నియోజకవర్గంలో ముస్లిం మైనారిటీ సామాజిక వర్గానికి దాదాపు టికెట్ కేటాయించేసింది వైసీపీ. తెలుగుదేశం పార్టీ గూడూరు, సుళ్లూరుపేట రిజర్వ్డ్ నియోజకవర్గాలను పక్కన పెడితే 5 నియోజకవర్గాల్లో రెడ్లు, 2 చోట్ల కమ్మ, 1 చోట కాపు సామాజిక వర్గాలకు చెందిన అభ్యర్థులను దాదాపు ఖరారు చేసేసింది. ఇక పొత్తులో భాగంగా ఎక్కడున్న సీట్లు మారుతాయేమోనని ఎదురు చూస్తున్నారు జనసేన నేతలు. ఒకవేళ అదే జరిగితే బీసీ సామాజిక వర్గానికి చెందిన బలమైన నేతలు జనసేన నుంచి పోటీ చేసేందుకు పెద్దగా ఎవరూ కనిపించడం లేదు. దీంతో టీడీపీలోనూ బీసీలకు నో టికెట్ అనేది తేలిపోయింది.
ఒకసారి ఈ అంశం తెరపైకి రావడంతో బీసీ సామాజిక వర్గంలో ఆగ్రహం పెల్లుబికులుతుంది. ఇప్పటికే యాదవ సంఘం రాష్ట్ర నాయకులు సంపత్ యాదవ్ మీడియా ముందుకొచ్చారు. అటు కావలిలో పసుపులేటి సుధాకర్ బీసీ నినాదంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. మరోవైపు మస్తాన్ యాదవ్ తనకు చివరి నిమిషంలో అయినా టికెట్ వస్తుందేమో అనే ఆశతో ఎదురు చూస్తున్నారు. బీసీలు ఏకధాటిగా రాజకీయ పార్టీలపై తమ వ్యతిరేకతను చూపించేందుకు సమాయత్తమవుతున్నారు. జిల్లాలోని బీసీ ముఖ్య నేతలతో వరుస సమావేశాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రాజకీయంగా మంచి బలమైన పట్టున్న జిల్లాగా పేరున్న ఉమ్మడి నెల్లూరు జిల్లాలో సామాజిక వర్గాల పరంగా రాజకీయాలు వేడెక్కాయి. రెడ్డి, కమ్మ సామాజిక వర్గాలు మినహా మిగిలిన బీసీ రాజ్యాధికారానికి సరిపోరా అనే ప్రశ్నను బీసీ సామాజిక వర్గం లేవనెత్తుతుంది. ఏది ఏమైనా ఇంకా వైసీపీ, టీడీపీలు 1-2 నియోజకవర్గాల్లో తమ అభ్యర్థులను మార్పు చేసేందుకు సన్నాహాలు చేస్తూ ఉండడంతో బీసీలకు ఏమైనా సముచిత స్థానం దక్కుతుందేమోనన్న ఆశతో ఎదురు చూస్తున్నారు బీసీ నేతలు.